హలో ఎవ్రీవన్. ఇంక మేము పంజాబ్ నుంచి అయితే ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ అయితే ఎక్కేసాం. ఇది ఇప్పుడు టైం అంటే 5 అవుతుంది ఎగ్జాక్ట్గా. స్కై చూసారో మొత్తం ఫాగీగా ఎలా ఉందో. దాని మధ్యలో ఫ్లైట్ వింగ్ చూసారో ఎంత బాగుందో. ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఇదే నాకు ఫస్ట్ టైం అన్నమాట. వెదర్ అయితే చాలా బాగుంది, కానీ అంత మార్నింగ్ లేవడమే కొంచెం కష్టం అనిపించింది. మేము 3కి లెగ్సి రెడీ అయ్యాం, ఎందుకంటే 5కి ఫ్లైట్ రీచ్ అవ్వాలి కాబట్టి. ఇంకా పడుకుని కొంచెంసేపు లేచేసరికి వెదర్ అయితే ఇలా ఉంది, కొంచెం సన్ వస్తూ ఉంది. కాబట్టి ఈవినింగ్ మార్నింగ్ ఒకే టైంలా కనిపిస్తాయి కదా. సడన్గా చూసి నేనైతే షాక్ అయ్యా, ఈవినింగ్ ఏమో అనుకున్నా. బట్ తర్వాత టైం చూస్తే మార్నింగ్ అని అర్థమైంది. చాలా మంచిగా పట్టింది నిద్ర అయితే. 2 అవర్స్ అనమాట, పంజాబ్ టు హైదరాబాద్. సో ఫుల్ అందరు స్లీప్ వేసేసాం, ఫ్లైట్లో ఉన్న వాళ్ళందరం కూడా పడుకున్నాం. ఇంకా వ్యూని అయితే ఎంజాయ్ చేస్తున్నా. ఆ సన్ రేస్ అనేవి ఎలా మారుతున్నాయని చెప్పి నాకు ముందే తెలియదు, ఐడియా రాలేదు. లేకుంటే టైం ల్యాప్స్ పెట్టేదాన్ని. టైం ల్యాప్స్ పెడితే ఇంకా మంచిగా కనిపించేది, మీ అందరితో కూడా షేర్ చేసుకునేదాన్ని నాకు ఎలా కనిపించిందో. ఇంకా అలా చూస్తూ ఉన్న కింద అయితే మేఘాలు ఒక పాల సముద్రంలా అనిపించాయి. దాని మధ్యలో సన్ రేస్ వచ్చేసరికి చాలా బాగుంది సీనరీ. ఇది కింద మనకి ఆకాశంలా కాకుండా బీచ్ దగ్గర ఇలా ఉన్నట్టయితే నేనైతే ఆ ప్లేస్లోనే ఉంటాను. నాకు అంత బాగా నచ్చింది లొకేషన్ అనేది. చూసారు కదా, లైట్గా ఎండ అనేది వస్తుంది స్లోగా, అప్పుడే సన్ రైజ్ అవుతూ ఉందన్నమాట. నేనైతే మార్నింగ్ పర్సన్ కాదు, ఐఎమ్ ఏ నైట్ ఔల్. కాబట్టి నాకు సన్ రైజ్ అనేది చాలా కొత్తగా అనిపించింది. ఎందుకంటే నేను ఎగ్జామ్స్కే లేవను మార్నింగ్, నైట్ ఎంతసేపు అయినా ఉంటాను కానీ. కాబట్టి నాకు ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ అనిపించింది. వన్ ఆఫ్ ద బెస్ట్ సన్ రైజ్ ఐ హ్యావ్ ఎవర్ సీన్ అని కూడా అనిపించింది నాకు. మీరు ఎప్పుడైనా ఇలాంటి ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ ఎక్స్పీరియన్సెస్ చేశారా? లేకుంటే ఇలాంటి సన్ రైజ్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా చేశారా? చేసుంటే కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఇంకా నేను అలా చూస్తూ ఉన్నాను, ఎందుకంటే చాలా బాగా అనిపించింది. ఎండ వచ్చినా పర్లేదు అనుకున్నా, ఎందుకంటే డి విటమిన్ మంచిదే కదా మార్నింగ్ టైంలో ఎండ. సో ఇంకా అలా చూస్తున్నా. ఇంకా హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయి క్యాపుచినో అయితే తాగేసా.